కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ సబ్సిడీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. రైతు బజార్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కందిపప్పు బియ్యం కౌంటర్లను ప్రారంభించారు. గన్నవరం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరగడం వల్లే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా గుర్తించి అధిక నిధులు కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు స్థిరీకరణ కోసం ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారాయణ మనోహర్ గారు రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి మార్కెట్లో బియ్యం ధర 55.80 కేజీ ఉంటే దాన్ని 49 రూపాయలకి, అలాగే కందిపప్పు బియ్యం ధర 50 కేజీ ఉంటే అది కందిపప్పు 180 రూపాయలు ఉంటే 160 రూపాయలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి రైస్ మిల్లర్ల సహకారం కోరారు. రైస్ మిల్లర్లు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మా కృష్ణా జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఇక్కడ హనుమాన్ జంక్షన్లో షాప్ ఏర్పాటు చేసిన ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు వాటిని అరికట్టడానికి ప్రభుత్వం పనిచేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం నేను భావిస్తున్నాను. కానీ గత ప్రభుత్వం ఏది చేయకుండా అన్ని సిస్టమ్స్ని ఫాలోఅప్ చేసి గాలి వదిలేసిన పరిస్థితి. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమం, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ఎజెండాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంఖ్యాన ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉండగా మంత్రులు ఎలా మంత్రుల డ్యూటీ ఏంటంటే వాళ్ళకు ఒక శాఖ ఉందని దాన్ని రివ్యూ చేయాలని, పట్టించుకోవాలని అన్ని గాలి వదిలేసి కేవలం ప్రస్తుతం మాట్లాడటమే వాళ్ళ లైఫ్గా భావించి బూతులు చెప్తున్న ధ్యేయంగా పనిచేసి బతికే పరిస్థితి. కానీ మా ప్రభుత్వంలో అలా కాదు. తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ జనసేన పార్టీ మంత్రులు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చి ఫస్ట్ టైం పనిచేస్తున్నారు కూడా శాఖల మీద సమీక్షలు కానీ ప్రజల అవసరాలు తీర్చడం కానీ ప్రభుత్వం పనిచేస్తుంది.